నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అంధకారంలో హైదరాబాద్. అదేంటి మొన్ననే బట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్లో చెప్పారు, హైదరాబాద్లో కరెంటు పోతే ఈ టాల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయండి అని చెప్పారు. మళ్ళీ అప్పుడే అంధకారంలో హైదరాబాద్ అంటున్నారా? ఎస్, మొన్న చార్మినార్ వీధుల్లో చూసాం మనం మొన్న రాత్రి. ఇప్పుడు హైదరాబాద్ నడిబొడ్డున అంధకారంలో హైదరాబాద్. ఒక్కసారి చదివే ప్రయత్నం చేస్తాను. అంధకారంలో హైదరాబాద్ వీధులు, దుర్గం చెరువు వద్ద కనీసం విద్యుత్ దీపాలు వేయని సిబ్బంది. చూడండి వీడియో, ఒక్క వీధి లైట్ లేదు. ఇది ఈ వీధి లైట్ సంబంధించి ఇది జిహెచ్ఎంసీకి కాంట్రాక్టర్లకు గొడవ నడుస్తూ ఉంది. ఇప్పటికి కూడా ఇంకా కొలికి రాలేదు. ఈ గొడవ ఏందయ్యా అంటే, వీధి దీపాల నిర్వహణ చేసే కాంట్రాక్టర్స్కి డబ్బులు ఇవ్వాలి. గత ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బిల్లులు చెల్లించలేదు. దాదాపు 3,300 కోట్ల రూపాయలు చెల్లించాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పటికి కూడా జిహెచ్ఎం చెప్తుంది ఏంటంటే, మీరు వెలిగించండి, మేము మీకు డబ్బులు చెల్లిస్తామని. ఈ చెప్పడం వీళ్ళు చేస్తూ పోతున్నారు, వీళ్ళు చేయట్లేదు. సో ఇప్పుడు కాంట్రాక్టర్లు ఈ వీధి దీపాలని వెలిగించడం ఆపేశారు హైదరాబాద్లో ప్రతి పని. సో ఈ పని ఎవరిదయ్యా అంటే మన సార్దే, పెద్ద సార్ దగ్గరనే ఉంది. ఆ పెద్ద సారే చూడాలి మళ్ళా ఎప్పుడు దీన్ని. అమ్మ మేడం, జిహెచ్ఎంసీ మేడం, మీరు కాంగ్రెస్లో పోయి హైదరాబాద్ మరింత అభివృద్ధి చేస్తా అని పోయినారా, మీ సలోబాల కోసం పోయినారా? చూడండి హైదరాబాద్ ఎటువంటి పరిస్థితి ఉందో. గద్వాల విజయలక్ష్మి గారు, మీకే హైదరాబాదు, మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలో జాయిన్ అయ్యేటప్పుడు మేయర్గా నేను హైదరాబాద్ అభివృద్ధి ప్రపంచ పటంలో పెట్టడానికి వెళ్తున్నాను, మరింత అభివృద్ధి చేయడానికి వెళ్తున్నాను సో అని చెప్పారు. ఇదే అభివృద్ధి మీది. మీరు ఈ వచ్చిన 6 నెలల కాలంలో ఏ పనులు చేశారో ఒక వైట్ పేపర్ మీద తీయండి మేడం. వైట్ పేపర్ మీద తీయండి, ఏ పనులు మీరు వచ్చిన 6 నెలలు ఏ పనులు మీరు చేశారనేది, ఎంత అభివృద్ధి జరిగిందని తీయండి, వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఎస్, యావత్తు హైదరాబాద్ ప్రజలందరూ కోరుకుంటున్నారు అది. మొన్న ఏదో ఆరకొరగా అటెండెన్స్ చేయట్లేదు, ట్యూషన్కి పిల్లలు రానట్టుగా మీరు మీ జిహెచ్ఎంసీని పర్యటించి మీరు సరిగా సకాలంలో రావట్లేదు, ప్రజలు మొత్తం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటే అది మీ ఎలక్షన్ స్ట్రాటజీయే. చూడండి, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద స్పందించాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరొక స్టోరీతో మీ ముందుకు వస్తాం.